డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే అమ్మా. ఈ యొక్క వృద్ధ మహిళపై ముగ్గురు అతి కిరాతకంగా అత్యాచారం చేసి ఆవిడను చంపేశారు అనేది ఇది చాలా హేయమైన చర్య. ఇది చాలా దారుణం, హృదయ విదారకం. చెప్పాలంటే మాటలు కూడా రావట్లేదు. మనుషుల్లో నేర ప్రవృత్తి ఎలా పెరిగిపోతుంది అని అంటే ఇలాంటి సంఘటనలు ఈ పెరుగుతున్న నేర ప్రవృత్తికి ఒక సాక్ష్యాలండి. ఎలా చూడొచ్చు మనం దీన్ని? మనుషుల్లో కంపాషన్ అనేది తగ్గిపోతుంది. సరే, ఇది చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు, పనిష్మెంట్లు ఉంటాయి, ఉండాలి అనేది నిర్వివాదాంశం. అది పక్కన పెట్టేస్తే ఇది సమాజం ఎటు వెళుతుంది మన సమాజం? ఒకప్పుడు స్వార్థం గురించి మాట్లాడారండి. ఆ స్వార్థంలో స్వార్థం, బంధుప్రీతి అని ఒక పాట కూడా ఉండేది, పాడబోయి భారతీయుడా అని చెప్పేసి. దాంట్లో కనీసం కుటుంబము, సమాజము ఎంతో కొంత ఉన్నారు. ఇప్పుడు ఎలా జరిగిపోయింది అని అంటే ఈ స్వార్థం అనేది ఎంతగా వచ్చిందంటే నేను అంతే. ఆ నేనుకి మించి మనుషులు ఆలోచించట్లేదు. ఒక కంపాషన్ అనేది కానీ, అవతలి వాళ్ళ పట్ల బాధ్యత అనేది కానీ వీడి దగ్గర లేదండి. ఎప్పుడైతే నేను అనేది ఒకటి వస్తుంది, ఈగో, అహంకారం, డామినేషన్ ఇలాంటివన్నీ తయారైపోయి నేనేం చేసినా నాకు మాత్రమే, అంతే. నేనేం చేసినా చెల్లుతుంది, నా ఇష్టం. ఇదొకటి పక్కన పెట్టేస్తే ఇంకోటి ఏంటంటే తరిగిపోతున్న విలువలు. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా ఇది కాదురా నాన్న అది అని చెప్పేవాళ్ళు. గత 4-5 దశాబ్దాలుగా మనం తెచ్చుకున్న ప్రగతి అనండి, దీన్ని ఇంకేమనాలో నాకు తెలీదు, కానీ విలువలు తరిగిపోతున్న మాట వాస్తవం. మానవత్వం తరిగిపోతున్న మాట వాస్తవం. మనుషులకు బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనేది చాలా చాలా తగ్గిపోయిందండి. ఎంతసేపు నేను 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 అంతే. నా స్వార్థం, నా ఆనందం, నా కంఫర్ట్, నా ఇష్టం. ఇంతకు మించి మనుషులు చాలా వరకు ఆలోచించట్లేదు అనంటే అది అతిశయోక్తి కాదేమో. ఈ స్వార్థ ప్రవృత్తి, నేర ప్రవృత్తి ఎంతలా పెరిగిపోతుంది అసలు? దీనికి కారణం ఏమిటి అనంటే మనము, మన సమాజమేనండి. సరే, మరి దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి? ఇంతటి దారుణమైన స్థితికి మనుషులు ఎందుకు దిగజారిపోతున్నారు అనంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఏమిటి ఏంటి అనంటే మనుషుల్లో ఒక సర్దుబాటు ధోరణి అనేది పూర్తిగా తగ్గిపోయింది. నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి, నేనెందుకు ఇది చేయాలి, అవతలి వాళ్ళ గురించిన ఆలోచన అనేది పూర్తిగా తగ్గిపోతే దాంతో పాటు స్వార్థంతో డామినేషన్ పెరిగిన నేర ప్రవృత్తి ఇలా పెరిగిపోయి ఇలా తయారవుతున్నారండి మనుషులు. ఒకటి. ఇంకోటి ఏంటంటే పూర్వకాలంలో ఇంట్లో 10 మంది 15 మంది ఉన్నప్పుడు ఉన్న రిసోర్సెస్ అనేవి లిమిటెడ్. వాటిని ఎలా మనం అడ్జస్ట్ చేసుకొని వాడుకోవాలి అనేది ప్రత్యేకంగా ఇలాగా చెయ్యండి రా నాన్న, అలా చెయ్యండి అని చెప్పకపోయినా కూడా ప్రవర్తనలో తెలిసిపోయేదండి. మనం సర్దుకోవాలి, మనం అవతలి వాళ్ళ గురించి ఆలోచించాలి, కంపాషనేట్ గా ఉండాలి, జాలి, దయ అనే చిన్న చిన్న వర్చ్యూలు మనకు ఉండాలి అనేది మన బ్లడ్ లో వచ్చేసేదండి. చిన్నతనం నుంచి అవన్నీ కనిపించేవి కదా. కనిపిస్తుంటే మనం వాటిని అలవాటు చేసుకోవడం పెద్ద కష్టం కాదు. ఇంకా ఈ కాలానికి వచ్చేసరికి అవి చూడటానికి కరువైపోయాయి. ఇంకా పరిస్థితులు, సర్దుబాటు ఇలాంటివి చాలా వరకు లేవనే చెప్పాలి. చిన్న కుటుంబాలు వచ్చేసరికి అదొక స్వార్థపూరితమైన వాతావరణమా అనంటే అవుననే చెప్పాలి. స్వార్థపూరితమైన వాతావరణమే. ఈ క్రెడిట్ అంతా కూడా మనం కొంతవరకు మన సమాజానికి, మన అత్తమామలకి, మన యొక్క కంట్రోల్ బేస్డ్ పెంపకానికి ఇవ్వాల్సి వస్తుందండి. మరి కంట్రోల్ బేస్డ్ పెంపకం అంటున్నారు, డిసిప్లిన్ అవసరం లేదా అంటే డిసిప్లిన్ అవసరం అండి. డిసిప్లిన్ తో పాటు విలువలు కూడా అవసరం. ఆ విలువలు చెప్పటం అనేది చాలా వరకు తగ్గిపోయింది. మనుషుల్లో మానవతా విలువలు అనేవి చాలా చాలా మృగ్యం అయిపోయాయి ఈ జనరేషన్ కి, ఈ కాలానికి. ఇప్పుడు మొన్న కూడా ఒకటి చేశాము, ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఇంకొక అమ్మాయిని చంపేశారు, ఇలాంటివి ఎన్ని ఘటనలు? కనీసం రోజుకొక్కటన్నా ఇలాంటివి వస్తున్నాయి. రోజుకొక్కటి మినిమం. ఇంకా తర్వాతి లెక్క అనేది చాలా పెద్దది. ఇవన్నీ కూడా తరిగిపోతున్న విలువలకి, ఇంటెగ్రిటీకి దర్పణాలు.
సో ఎంతసేపు ప్రభుత్వము, శిక్షలు అవి మాత్రమేనా అంటే అవి అవసరమండి. ప్రభుత్వము, శిక్షలు వాటితో పాటు కూడా మనుషుల్లో ఇంటిగ్రిటీని పెంచడానికి, విలువల్ని పెంపొందించడానికి మన ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కొన్ని మార్పులైతే అవసరమని నేననుకుంటున్నాను. ఇప్పుడు మా దగ్గరికొస్తే మేమైతే నేర్పిస్తామండి. మీరు అవతలి వాళ్ళని కంపాషనేట్‌గా ఎలా చూడాలి అనేది మేము నేర్పిస్తామండి. మన విద్యా వ్యవస్థలో ఎన్నో ఉన్నాయి. ఇంగ్లీషు, తెలుగు, ఛందస్సు, సోషలు, హిస్టరీ వీటన్నిటితో పాటు మనుషుల్లో కొంచెం ఎలా ప్రవర్తించాలి, విలువలని పెంచే కొన్ని పాఠ్యాంశాలు చిన్ననాటి నుంచే చేర్చటం అనేది చాలా అవసరంగా తోస్తున్నది. పనిష్మెంట్లు అవి ఎలా ఉంటాయి? మనుషులు అనేవాళ్ళు ఎలా ఉంటారంటే మన ధోరణి సరిగ్గా ఒక ట్రాక్ పైన వెళ్ళాలంటే 2 విషయాలండి. ఒకటి ఇంటిగ్రిటీ అయినా ఉండాలి. 2 కాన్సిక్వెన్సెస్ అయినా ఉండాలి. నాకు నేను తప్పు చేయకూడదు అనే ఒక భావన ఒక మనిషిలో ఉండాలి. లేదా ఈ పలానా తప్పు చేస్తే ఎటువంటి కాన్సిక్వెన్సెస్, ఎటువంటి పరిణామాలు నేను అనుభవించాల్సి వస్తది అనే ఒక భయమైనా ఉండాలి. ఇంటిగ్రిటీ లేని చోట తప్పనిసరిగా భయం ఉండాలి. సో 2 వైపుల నుంచి ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరగాలి. ప్రభుత్వాలు, శిక్షలు, శిక్షా స్మృతులు ఈ కాన్సిక్వెన్సెస్ ని, పరిణామాలని క్రియేట్ చేయడానికి పని చేస్తున్నాయి. కానీ ఎప్పుడవి? దొరికితేనే దొంగ. దొరక్కపోతే ఇప్పుడు ఏ విషయాలనండి, హత్యలనండి, అత్యాచారాలనండి, అక్రమ సంబంధాలనండి, దొంగతనాలనండి, ఏదైనా కూడా మనుషులు ఎలా చేస్తున్నారు దొరికినప్పుడు చూద్దాం. అంటే ఇంటిగ్రిటీ అనేది తగ్గిపోయింది, పూర్తిగా తగ్గిపోయింది. సో ఆ ఇంటిగ్రిటీని పెంచడానికి కూడా సమాజము, తల్లిదండ్రులు, కుటుంబాల నుంచే రావాలండి ఇంటిగ్రిటీ. కుటుంబము, సమాజము ఇంటిగ్రిటీని మనుషుల్లో ఇంబైబ్ చేయాలి. ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరగాలి అనేది తప్పనిసరి. దాన్ని మనం అంగీకరించి తీరాలి. సమాజం ఎటుపోతుంది? కేవలం నేనేనా? కుటుంబము, నేను, నా కుటుంబము, నా పిల్లలు. క్షమించండి, ఇక్కడ నా కుటుంబము, నా పిల్లలు అనే ఆలోచన కూడా తగ్గిపోయింది అనేది చాలా వరకు ఈ మధ్య జరుగుతున్న సన్నివేశాల్లో తెలుస్తుంది మనకి. అక్రమ సంబంధాల వలన హత్యలనండి, భార్య భర్తను చంపేయటం, భర్త భార్యను చంపేయటం, లేదా వేరే ఎవరితోనో కలిసి ఇంకేదో చేసేయటం. అంటే ఇప్పుడు కుటుంబము అనేది కూడా లేదండి. ఆ సెల్ఫిష్నెస్ ఎంత పెరిగిపోయింది అనంటే కుటుంబాన్ని కూడా అది ముక్కలు చేసిందనే చెప్పాలి. ఒకప్పుడు అవినీతి, బంధుప్రీతి, చీకటి బజారు, ఎటు వెళుతుంది దేశం, నా దేశం ఎటు దిగజారు అని ఒక పాట ఉండేనండి, పాడబోయి భారతీయుడా అని. దాంట్లో స్వార్థంలో కనీసం కుటుంబము, బంధువులు అనే వాళ్ళు ఉన్నారండి. ఇప్పటి స్వార్థ నేర ప్రవృత్తికి కుటుంబం కూడా లేదండి. చూస్తున్నాం కదా మనము. భర్త భార్యను చంపేయటం, భార్య భర్తను చంపేయటం, లేదా పిల్లల్ని చంపేయటం, పిల్లలు తల్లిదండ్రుల్ని చంపేయటం. అంటే ఇప్పుడు కుటుంబం కూడా లేదు. అప్పటికి ఇప్పటికి విలువలు ఎంత దిగజారిపోతున్నాయి. సో వీటన్నిటి గురించిన ఒక చర్చ అనేది తప్పనిసరిగా జరగాలి. చర్చలు ఎన్ని జరిగినా కూడా ఇంతకు ముందు మాట్లాడినట్టు ఇంటిగ్రిటీ, కాన్సిక్వెన్సెస్ రెండిటిని క్రియేట్ చేయాలి మనుషులను దారిలో పెట్టాలంటే. ఇది కాకపోతే కనీసం ఇదన్నా పనిచేస్తుంది. ఇది ఫెయిల్ అయినప్పుడు ఇదన్నా పనిచేస్తుంది. సో మనుషులు అందరూ కూడా ఇంటిగ్రిటీ, కాన్సిక్వెన్సెస్ రెండిటి వైపు ఆలోచన జరగాలి. ఆ రెండిటిని స్ట్రింజెంట్ గా తప్పనిసరిగా నిబంధనల ప్రకారం అమలు చేయాలి. విలువలు పెంపొందించటానికి మన పాఠ్యక్రమంలో తప్పనిసరిగా కొన్ని అంశాలు అనేది జోడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇకపోతే ఈవిడ ఒక్కరే ఉన్నారు అని చెప్తున్నారు. ఈ సమాజంలో మన న్యూక్లియర్ ఫ్యామిలీలలో ఉన్న ఇంకొక దౌర్భాగ్యం ఇది. ఎస్పెషల్లీ కేవలం ఆడపిల్లలు ఉన్న వాళ్ళ విషయం అంటే ఇలాగే ఉంటదన్నమాట. ఆడపిల్లలు వాళ్ళకి పెళ్లి చేస్తారు, పంపిస్తారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఈ ఇంట్లో ఈ వృద్ధులు మాత్రమే మిగిలిపోతున్నారండి. కొంచెం ఆ పెళ్ళైన వాళ్ళు అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా తల్లిదండ్రుల గురించి కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వాళ్లకు ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య ఆడపిల్లలకు నేను నిజంగా వాళ్ళకి చేతులు దండం పెడతాను. చాలా మంది కూడా ఆ పెళ్లి సంబంధం చెప్పేస్తున్నారు, మా అమ్మ నాన్నలకి మేమే ఆడపిల్లలము, మా అమ్మ నాన్న మేము చూసుకోవాలి అని వాళ్ళు చక్కగా బాధ్యతాయుతంగా చెప్తున్నారు. దాన్ని అంగీకరించిన వాళ్ళకి
వాళ్ళకి కూడా నమస్కారం అండి. చక్కగా కలుపుకొని పోతున్నారు. కానీ కొందరు ఇలాగే అమ్మాయిలను పంపించేసి, లేదా అబ్బాయిలని కూడా చెప్పకండి. అబ్బాయిలు కూడా ఎక్కడో ఉద్యోగాలు, వాళ్ళ చదువులు అనుకుంటూ వాళ్ళు కూడా ఎక్కడెక్కడో వేరే దేశాల్లో, పట్టణాల్లో ఉంటున్నారు. సో, పల్లెటూళ్ళలో కొంచెం ఒక టైర్ 2 సిటీలలో ఈ పెద్దవాళ్ళు వీళ్ళే ఉండిపోతున్నారు. ఇంకా మహిళలు ఈ ఈ వయసులో కూడా ఇలాంటి వాటికి వాళ్ళు షికారవుతున్నారు అనంటే, ఇది శోచనీయం. కొంచెం చూసుకోవాలి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన చుట్టుపక్కల వాళ్ళతో పాటు సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడమే కానీ, ఆ పిల్లలు తల్లిదండ్రుల మంచి చెడ్డలు చూసుకోవడం అనే కానీ, కొంచెం ఈ విషయంలో దృష్టి తప్పనిసరిగా సారించాలండి. ఇదొక ఇంపార్టెంట్ టాస్క్.